హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి. నేను ఈ మధ్యలో లైవ్ చేస్తున్నాను. మార్నింగ్ 11 o'clockకి, ఈవినింగ్ 8 o'clockకి చేస్తున్నాను. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి. నేను ఈరోజు మీ అందరి కోసం అరటికాయ చిప్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఏంటి తేజ, ఒకరోజు అరటికాయ బజ్జీ అరటికాయ ఏనా అంటే, నా దగ్గర అరటికాయలు ఎక్కువ ఉన్నాయి, అందుకే ఏం చేయొచ్చు ఎక్కువ ఉన్నప్పుడు అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఇది సాంబార్ పక్కకైనా అన్నం పక్కకు పెట్టుకొని తింటే స్నాక్ లాగా, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ పీల్ తీసేయాలి. పీల్ తీసేయగానే మనం ఇట్లా తురుముకోవాలన్నమాట. ఇది ఉంటుంది చిప్స్ చేసే దాంతో తురుముకోవాలన్నమాట. ఇవి ఏ షేపు అనేది అంత ఏమి ఇంపార్టెంట్ కాదు. మీకు కావాలంటే కొంచెం పెద్ద కూడా చేసేసుకోండి. నేను ఇలా దురుముకున్నాను అనమాట. కొంచెం వాటర్ లేకుండా చూడండి. తర్వాత మనం ముందే ఒక గిన్నెలో పసుపు, ఉప్పు, మీకు ఇష్టం ఉంటేనే కారము, నాకు కొంచెం స్పైసీగా కావాలని చెప్పేసి నేను కారం తీసుకున్నాను. మీకు ఇష్టం ఉంటేనే తీసుకోండి. పసుపు, ఉప్పు, కొంచెం వాటర్ వేసి ఇట్లా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇది ఎందుకు అనేది నేను ముందు వీడియోలో చెప్తాను మీకు. ఇంకేంటి, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పండి. మీకు స్వీట్ రెసిపీస్ కావాలా, లంచ్ వీడియోస్ కావాలా, లంచ్ రెసిపీస్ కావాలా, ఎలాంటివి కావాలి, కామెడీ కావాలా అనేది నాకు కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఇట్లా మంచి మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆయిల్ వేడైన తర్వాత ఇట్లా చిప్స్ ఒక్కొక్కటి తీసేసుకోండి. మొత్తం కలిపి వేసుకుంటే అవి ముద్దలాగా అయ్యి ఫ్రై రావన్నమాట. మంచి ఒక్కొక్కటి సపరేట్ చేసుకుంటే వేసుకోండి. ఇవి స్నాక్ లాగా తిన్నా బాగుంటాయి. బయట దొరికే టేస్ట్ రావాలి అట్లే వస్తుంది, సేమ్ ఆల్మోస్ట్ రావాలి అంటే వాళ్ళు ఏంటంటే కొంచెం నిమ్ముప్పు యాడ్ చేస్తారనమాట. మీరు సాల్ట్ ప్లేస్లో మీరు కూడా బయట దొరికే టేస్ట్ రావాలి అంటే మీరు కూడా నిమ్ముప్పు యాడ్ చేసుకోండి. మనము ఇందాక పసుపు, ఉప్పు అవి కలిపినాం కదా వాటర్ని. ఆ వాటర్ని ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం ఇవి ఒక 70% or 60% ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఆ వాటర్ని, ఆ మిక్స్ని మొత్తం ఈ ఆయిల్లో వేయాలన్నమాట. అప్పుడు ఈ చిప్స్ అన్నిటికీ మనకి ఉప్పు కానీ పసుపు అంటే కలర్ కోసము పసుపు కానీ కారం కానీ పడుతుంది అనమాట. మీకు ఇష్టం ఉంటే ఇంకా వేరే కూడా మిక్స్ చేసేసుకోండి. అప్పుడు అది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ ట్రిక్ చాలా తక్కువ మందికే తెలుసు అనమాట. అంతే చూడండి, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా వేసేసుకోవడమే, అంతే. అన్నిట్లలో మిక్స్ అవుతుంది. ఇది వేయడం వల్ల, ఇట్లా మధ్యలో వేయడం వల్ల చిప్స్ కూడా మనకి క్రంచీగా వస్తాయి అనమాట. ఇప్పుడు నేను అయిన తర్వాత ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా క్రంచీగా మంచిగా వస్తాయి అనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ అరటికాయతోటి ఇంకా చాలా వెరైటీస్ కూడా చేయొచ్చు. నేను ఇక్కడ ఒకటే రౌండ్ వేసిన, అందుకే కొంచెమే ఉన్నాయి. చూడండి, చూసినగా క్రంచీగా వస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.